మాటలతో నిన్ను మార్చలేక నాలో నేను మౌనంగా ఉంటున్నా. కన్నీటితో నిన్ను కరిగించలేక నాతో నేను ఒంటరిగా ఉంటున్నా. మీ వెనుకే ఉండి తప్పుగా మాట్లాడే వాళ్ళ గురించి బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఉండేది వెనకేనేస్తమా. నిజమైన స్నేహితులు ఎప్పటికీ విడిపోరు. ఎవరు విడదీయలేరు వారిని నేస్తమా. మన గురించి నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచించే కన్నా మన గురించి మనం ఏమి ఆలోచిస్తున్నాం అనేది ముఖ్యం. ఎందుకంటే మన జీవితం మనదే. మనకు వచ్చే కష్ట నష్టాలు మనమే భరించాలి. చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు. గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంది మిత్రమా. మనిషి ప్రశాంతంగా జీవించాలంటే శరీరం బరువే కాదు, మనసు బరువు తగ్గించుకోవాలి. అవసరానికి మించిన ఆహారం నోట్లో వెయ్యకూడదు. అనవసరమైన మాటలు తలకెక్కించుకోకూడదు నేస్తమా. తలదించుకున్న ప్రతివారు తగ్గినట్టు కాదు, తగ్గిన ప్రతివారు చేతగానివారు కాదు. కొందరు పరిస్థితులకు లొంగి తగ్గితే కొందరు బంధాలకు లొంగి తగ్గుతారు. తగ్గారు కదా అని తక్కువ చేసి చూడకండి. పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు నేస్తమా. ఎంతటి కష్టాన్నైనా భరించు, ఎంతటి బాధనైనా భరించు, కానీ విలువనియని బంధాల వైపు, చులకనగా చూసే బంధాల వైపు కన్నెత్తైనా చూడకు నేస్తమా. జీవితంలో లక్ష్యం చేరే మార్గంలో ఓటమి ఎదురవ్వడం సహజం, కానీ పడిన చోట నుండి పరిగెత్తడం ప్రారంభించిన వారికి గెలుపు కూడా బానిసవుతుంది. చరిత్ర సృష్టించడానికి ఎవరో రారు, అది నువ్వే సృష్టించాలి నేస్తమా. బాధ మనకి బలవంతులు ఎలా అవ్వాలో నేర్పుతుంది. భయం మనకి చురుగ్గా ఎలా ఉండాలో నేర్పుతుంది. మోసం మనకి తెలివిగా ఎలా ఉండాలో నేర్పుతుంది నేస్తమా. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో. అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని చేరుకుంటావు నేస్తమా. ఒక్కసారి నేను వద్దనుకున్న వస్తువులనే తాకను, అలాంటిది నన్ను దూరం చేస్తూ వద్దనుకున్న వాళ్ళను కన్నెత్తైనా చూడను. ఎల్లప్పుడూ మంచి వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నించండి, కానీ నిరూపించడానికి ప్రయత్నించవద్దు.